అనాథులుగా చనిపోయిన వ్యక్తులకు గౌరవంగా అంత్యక్రియలను నిర్వహించడమే కాకుండా క్రమం తప్పకుండా వారి అస్థికలను కాశీలో నిమజ్జనం, పిండ ప్రదానం, భోజన ఏర్పాట్లు చేస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి సేవలు గొప్పవని నిర్వాహకులు, వేద పండితులు ఆశీస్సులు అందుకున్నారు. గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న పిలుపుతో స్థానిక శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను గత 8 ఏళ్లుగా నిత్యాన్నదానం, అనాథలు, నిస్సహాయులుగా మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మృతుల అస్థికలను భద్రపరిచి ఏడాదికోసారి కాశీలో గల మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆయన బృందం శనివారం కాశీ చేరుకుంది. అక్కడ మణికర్ణిక ఘాట్లో మృతుల అస్థికలను నిమజ్జనం, పిండ ప్రదానం చేశారు. బ్రాహ్మణులకు అన్నదానం చేశారు. సహాయ సహకారాలు అందించిన అక్కడి పురోహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. సేవా సమితి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అక్కడి వేద పండితులు పలువురు అభినందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ఎస్ రాంబాబు, ఎం తేజబాబు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి వర్షలాగా మా కుర్రా శ్రీను గారు, అమ్మ సుజాత గారు, రాంబాబు గారు, మౌలాలి గారు ఈ వర్ష కూడా ప్రతి వర్షలాగా వచ్చారు. అనాథ అసహాయ మనిషికి 15 మందికి అస్థి తీసుకుని ఈసారి కూడా వచ్చారు. ఇక్కడ బాగా అస్థికి అభిషేకం చేసి పిండం పెట్టి గంగాలు నిమజ్జనం చేశారు. ఆయనకు మంచి కోటి యజ్ఞ లాభం ఆయనకు వస్తుంది. ఈ మధ్యకాల కలియుగ కాలంలో స్నేహితు వాళ్ళు సంబంధి వాళ్ళకు మనసు చేయలేదు, కానీ ఇలా సహాయ వాళ్ళకు చేసిన వాళ్ళు మనసు తక్కువ. అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి గ్రహణానికి ముందు కూడా మనం ఏదైతే అనాథ ప్రేతాలకి మరి దాన సంస్కరణ చేస్తున్నామో వారికి మరి మోక్షం పొందేటట్టుగా మరి కాశీలోని మణికర్ణిక ఘాట్ నందులు మరి వేద పండితులు మరి హిమాంశి దేవి గారికి మరి ప్రతిసారి కూడా వారే మనకి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఏ లాభాపేక్ష లేకుండా మేము చేసే సహాయానికి కూడా వారు కూడా తోడుగా ఉండి కార్యక్రమాన్ని నెరవేరుతుందంటే మరి వారు మరి మాకు ఎంతో ఈ కాశీ పుణ్యక్షేత్రంలో వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. మేము చేసే కొంత దక్కాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం.